ఐపీఎల్ 2026 ఆరంభంలోనే సీఎస్కే కు భారీ పరాభవం ఎదురైంది. గత ఏడాది ఐపీఎల్ లో 10వ స్థానంలో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు కూడా అదే ఆట తీరుతో సీజన్ ను ప్రారంభించింది. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ రెండింటిలోనూ విఫలమైన చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ పై దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. గువాహటి వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ అందరూ ఊహించినట్టే బౌలింగ్ ఎంచుకొని సీఎస్కే ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. రాజస్థాన్ ప్లేయర్లు జోఫ్రా ఆర్చర్, బర్గర్ విరుచుకోపడడంతో సీఎస్కే టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఆఖరులో జేమ్ ఓవర్టన్ 43 పరుగులతో రాణించడంతో సీఎస్కే గౌరవప్రదమైన 127 పరుగులకి ఆలౌట్ అయింది. ఇక ధోని లేని లోటును తీరుస్తాడని, అటు కీపింగ్ ఇటు బ్యాటింగ్ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తాడని సంజు శాంసన్ ని ట్రేడింగ్ ద్వారా తీసుకుంటే అతడు ఉసూరుమనిపించాడు. 7 బంతులు ఎదుర్కొని కేవలం 6 పరుగులకే బర్గర్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. ఇక రుతురాజ్ గైక్వాడ్ సైతం 11 బంతుల్లో 6 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఫస్ట్ డౌన్ లో వచ్చిన ఆయుష్ మాత్రే 0 పరుగులకే పెవిలియన్ చేరగా, ఆ తర్వాత వచ్చిన మ్యాట్ షాట్ 2 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇలా వచ్చిన వారు వచ్చినట్టే పెవిలియన్ చేరారు. చివరిలో జేమీ ఓవర్టన్ ఒక్కడే పోరాటం చేశాడు. 36 బంతుల్లో 2 4లు 2 6లతో 43 పరుగులు చేశాడు. దీంతో సీఎస్కే కు ఆ మాత్రమైన స్కోర్ వచ్చింది. మొత్తంగా 19.4 ఓవర్లలో 127 పరుగులకి సీఎస్కే ఆల్అౌట్ అయింది. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, నన్రే బర్గర్ అలాగే రవీంద్ర జడేజా తలా 2 వికెట్లు తీయగా మిగతా వారు తలా 1 వికెట్ దక్కించుకున్నారు. ఇక 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు ఆరంభం నుంచే పరుగుల వరద బారించారు. ఓపెనర్ ఎస్ఎస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ బౌండరీల మోతతో ఇన్నింగ్స్ ఆరంభించారు. ఇక బాస్ బేబీ వైభవ్ సూర్యవంశీ తనదైన శైలిలో సిక్సర్లు 4లతో విరుచుకుపడ్డాడు. మినీ డైనమేట్ వైభవ్ సూర్యవంశీ కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ మధ్య 15వ పడిలోకి అడుగు పెట్టిన అతడు 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయడం విశేషం. మొత్తంగా 17 బంతులు ఎదుర్కొని 4 4లు 5 సిక్సర్లతో 52 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తొలి వికెట్ పడే సమయానికి రాజస్థాన్ రాయల్స్ 6.2 ఓవర్లకి 75 పరుగులు చేసింది. వైభవ్ దూకుడుగా ఆడుతుంటే మరో ఎండులో ఎస్ఎస్వి జైస్వాల్ నిలకడగా ఆడాడు. సూర్యవంశీ తర్వాత వచ్చిన ధ్రువ్ జురెల్ 9 బంతుల్లో 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక జూరెల్ అవుట్ అయ్యాక స్కోర్ బోర్డు కాస్త నెమ్మదించిన 13 ఓవర్లలోపే మ్యాచ్ ని రాజస్థాన్ రాయల్స్ కేల్ ఖతం చేసింది. ఎస్ఎస్వి జైస్వాల్ 36 బంతుల్లో 38 పరుగులు, రియాన్ పరాగ్ 11 బంతుల్లో 14 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచి కేవలం 12.1 ఓవర్లలోనే సీఎస్కే విధించిన లక్ష్యాన్ని కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి రాజస్థాన్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ మ్యాచ్ లో ధోని గాయం కారణంగా అందుబాటులో లేడు. తాను మ్యాచ్ లో లేకపోతే ఇంత దారుణంగా ఓడిపోతుందా అని సీఎస్కే అభిమానులు నోరు వెళ్లబెడుతున్నారు. ఇంకా కొన్ని మ్యాచ్లకు ధోని అందుబాటులో ఉండడం లేదు. దీంతో సీఎస్కే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఆందోళనకరంగా మారింది.